పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం హైవే మీద టీడీపీ శ్రేణులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు ఎంపీ రఘురామకృష్ణంరాజు 4.5 సంవత్సరాల తర్వాత సొంత గెడ్డపై తిరిగి వస్తున్న తరుణంలో ఘన స్వాగతం పలుకుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు మరియు జనసేన నాయకులు అయితే ఇక్కడ సిద్ధాంతంలో భారీ ఘనస్వాగతం పలుకుతాయి. జన సమూహంలో టీడీపీ నాయకులు అయితే మరింత ఇప్పుడు ఘనస్వాగతం పలికితే రెడీగా ఉన్నారు కదా. తప్పనిసరిగా జనసేన పార్టీ వాళ్ళు ఆయన భారీ ఎత్తున స్వాగతం చెప్తున్నాం. ఎందుకంటే 3-4 సంవత్సరాలు పైబడి ఆయన జగన్ గారు చేత అనేక లాఠీ దెబ్బలు తిన్నాడు, తప్పుడు కేసులు పెట్టాడు. సాక్షాత్తు ఆయన ప్రతినిధులకు వాళ్ళ పార్లమెంట్ సభ్యుడే 20 లక్షల జనాభాకు ప్రతినిధిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు పడ్డ ఇబ్బందులు అన్నీ ఉంది కాదు. ఈ జగన్ గారిని ఆయన చేసే అరాచకాన్ని ప్రశ్నించినందుకు ఈ ఇబ్బందులు పెట్టాడు. ఆయన నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. సొంత నియోజకవర్గానికి రాని పరిస్థితుల్లో కూడా ఆయన చేశారు. మరి ఇటువంటి దుర్మార్గ చర్యని ఆయన ఖండిస్తున్నాడు. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున ఖండించాం. ఈ జగన్ గారి ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ కూడా ప్రజలందరూ విసిగిపోయారు. సాక్షాత్తు వాళ్ళ చెల్లులు, తల్లి కూడా విసిగిపోయిన పరిస్థితి. వాళ్ళని అవసరం వాడుకున్నాడు, వీళ్ళ దూరంగా పెట్టాడు. అందుకని వీళ్ళ షర్మిల గారే జాతీయ కాంగ్రెస్ లోకి వెళ్ళి ఆయన పోరాటం చేయాలని రావడం కూడా మేము సంతోషపడుతున్నాం. ఇవాళ ఈయన వ్యవస్థను సర్వనాశనం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేసి సర్పంచులకి ముగ్గు కొట్టుకోవడానికి కూడా డబ్బులు లేకుండా కేంద్రం ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా దొంగిలించేశాడు జగన్ గారు. ఇవాళ అంగన్వాడీ టీచర్స్ నెలపైన రోడ్డుకి మాకు 3 శాలరీస్ పెంచుతానన్న తెలంగాణ కంటే బెటర్ గా ఇస్తానని చెప్పారు. ఇవాళ ఏంటంటే వాళ్ళు చర్చలు పెడుతున్నాడు, అతను పొమ్మన్నాడు. మరి మున్సిపల్ వర్కర్స్ ఇవాళ వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేసాడు. అంచేత ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అన్ని వ్యవస్థలతో పాటు రోడ్డు మీద తట్లు బెడ్డ కూడా లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఏదీ బాగలేదు. నిరంతరం ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రతి కుటుంబానికి నెలకి 20,000-30,000 అదనపు ఖర్చు అయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు. లెక్కర్ని నేను నాకు చెప్పేదానికి సార్థకత ఉంటుందని చెప్పాడు. నేను చెప్పేది విశ్వనీత ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాడు. విశ్వనీత అంటే దశల వారిగా మద్యం నిషేధిస్తానని ఇవాళ ఒక్క 2 రోజుల్లో 250 కోట్లు మొన్నన్నాడు. మన 30 ఓట్లు 1,60,000 కేసులు, లెక్కలో 60,000 కేసులు బీరంతో సిగ్గులేకుండా మరి చెప్పుకుంటున్నారంటే ప్రభుత్వం సంవత్సరానికి 25,000 కోట్ల లెక్కల ద్వారా ఆదాయం తీస్తూ నేను ఏదో మా లెక్కను దశల వారుగా నిషేధిస్తానని చెప్పి వాళ్ళ ఆడవాళ్ళని మోసం చేశాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తొందరలోనే ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరలో జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. పేద ప్రజల పట్ల కానీ ఇలా అంగన్వాడీ టీచర్ల పట్ల కానీ సానుకూలమైన వైఖరితో జవాబుదారీతరంగా సంపద సృష్టించగలిగాడు మా చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు సేవ చేయగలిగి రాష్ట్ర ఆదాయాన్ని పెంచగలరు. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ 60,000 కోట్లకి ఒక హైదరాబాద్ 60,000 కోట్ల ఆదాయం వస్తున్నది. దానికి మా చంద్రబాబు నాయుడు నిదర్శనం అనేది మేము తెలియజేస్తూ మా యొక్క ప్రభుత్వం వస్తుంది. రఘురామకృష్ణరాజు గారిని కూడా ప్రతి విషయంలో కలుపుకుని వెళ్ళి జగన్ గారి మీద పోరాటం చేస్తాం. సంవత్సరాల తర్వాత ఓకే.